ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా ఐటీ ఉద్యోగులు మియాపూర్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో నల్ల దుస్తులను ధరించి మద్దతు తెలిపారు. ఐ యామ్ విత్ సిబిఎన్ అనే నిదానంతో మెట్రో స్టేషన్ ముందు వారు నిరసనకు దిగారు. ఆంధ్రాలో సైకో జగన్ పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో బాబు మద్దతుదారులు నిరసనలకు దిగారు. పరిపాలన చేతగాని జగన్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. మెట్రోలో వచ్చిన వాళ్ళం మెట్రోలోనే వెళ్తామని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. మెట్రో రైళ్లలో ఎల్బీ నగర్ కు చేరుకుంటున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ అన్నా నువ్వు రిపోర్టర్ అన్నా? ఆంధ్రాలో సైకో జగన్ కి పరిపాలన ఎలా చేయాలో తెలియక ఆంధ్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? మా బతుకులు బాగోవాలి, మా జీవితాలు బాగోవాలంటే చంద్రబాబు తాత గెలిచి సీఎం అవ్వాలి. అలానే చంద్రబాబు తాత గారు ఆరోగ్యం బాగుండాలి. ఆంధ్రాలో పోలీసులు అక్రమ అరెస్టులు చేసి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. హైదరాబాద్ లో నేను 10 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగం చేస్తున్నాను. ఒక ఐటీ ఉద్యోగం రావాలంటే, ఏ ఉద్యోగం అయినా రావాలంటే ఎంత కష్టపడి చదవాలి, ఎంత కష్టపడి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి, అప్పుడు ఉద్యోగం వస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా మీరు పేపర్లు ఎత్తుకుపోయి అలా చేయకుండా కష్టపడి సాధించండి. మీరు ఎవరైనా నీతిగా సాధించండి. పేపర్లు ఎత్తుకుపోయి ఏదో మాల్ ఫంక్షన్ గా చేసి అన్ని చేయకూడదు, అలా రాకూడదు. అలా వచ్చింది న్యాయమే నిలబడుతుంది. రేపు అలా వచ్చిన వాడు ఉద్యోగం ఎప్పుడైనా పోతుంది. అలాంటి ఉద్యోగం రాజకీయమైన అలా చేసింది ఎప్పటికైనా పోతుంది. న్యాయంగా నిలబడండి, ఎవరైనా న్యాయంగా చేయండి, అడ్డదారిని రాకూడదు. ఎవరు ఏం చేస్తారో అందరికీ తెలుసు. సామాన్య మానవుడు కూడా ఇలాంటిది ఆపండి, దయచేసి వికృత క్రీడ ఆపండి. ఇంతటితో మనిషి పెట్టినటువంటి అక్రమ కేసును నిరసిస్తూ ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా హైదరాబాద్ లో మెట్రోలో మియాపూర్ టు వనస్థలిపురం ఎల్బీ నగర్ అనే ఈ కార్యక్రమంలో పోలీసులను అడ్డం పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఎంతో ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. కేసీఆర్ కి కేటీఆర్ కి పెట్టకి ప్యాంటులు తడిసిపోయి ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ దెబ్బకి ప్యాంటులు తడిసిపోయి పెట్టలకి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. మేము అనుకున్నట్టుగా ఎల్బీ నగర్ కి ఇక్కడికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అలాగే ఈ తొక్కులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి కేసీఆర్ కి కూడా ఒక సవాల్గా మేము నిలబడడం జరిగింది. బాబు గారిని వెంటనే విడుదల